సార్ కానీ ఒకటి ప్రభుత్వం ముందు ఇది ఒక్కటే అంశం కాదు, ఇది చాలా కీలకం, చాలా అవసరం. అలాగే మిగిలిన చాలా మంది ఉద్యోగ సంఘాలు కూడా రోడ్డెక్కుతున్నారు. మన విద్యుత్ శాఖ ఉద్యోగులు, ఇందాక మీరు అన్నట్టు పిహెచ్సి, అలాగే సచివాలయ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఇప్పటికీ వాళ్ళ నిరసనలు తెలియజేస్తున్నారు. అయినా సరే వాళ్ళ పని ఒత్తిడి, ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే వాలంటీర్లు తీసేశారో తర్వాత వాళ్ళ మీద పని ఒత్తిడి పెంచడం, కొత్త కొత్త పనులు అప్పచెప్పడం, సర్వేల పేరుతో టాయిలెట్లు ఫోటోలు తీయాలని, లేదంటే వైన్ షాపులు జియో ట్యాగింగ్లు చేయాలని, తాజాగా జియో రిలీజ్ చేయడం, ఏంటిది అంటే వాళ్ళైతే ఒక హింసగా ఫీల్ అవుతున్నారు, ఒక ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు. ప్రభుత్వం చెయ్యక తప్పదు అనడం పొమ్మన లేక పొగ పెట్టడమా, దీన్ని ఎలా చూడాలి? సచివాలయ ఉద్యోగుల విషయంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరిగింది ఒకటి. నాకు తెలిసి లాస్ట్ ఇయర్లో ఒక 6 నెలల ముందు ఏమన్నా వాళ్ళ సమస్య పరిష్కరిస్తారు, ఈలోపు వాళ్ళని వేధిస్తారు, ఇబ్బంది పెడతారు బాగా. ఒక 6 నెలల ముందు ఏమన్నా పరిష్కరిస్తారేమో, అది వాళ్ళది తప్పదు. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థ ఇప్పుడు మనకి ఎట్లా ఉందంటే, ఇదివరకటి రోజుల్లో పోరాడే ఓపిక ఉద్యోగుల్లో ఉండేది, నాయకుల్లో ఉండేది. ఇప్పుడు కంఫర్ట్ జాబ్ పొజిషన్ వచ్చేసింది. అంటే ఒకప్పుడు జీతం బ్రతుకు తెరువుకు అన్నట్టు ఉండేది. ఇప్పుడు కాస్త ఈ పిఆర్సీలు, డిఏలు, ఈ సిస్టమ్స్ వల్ల లక్షల్లోకి వచ్చినాయి జీతాలు. వేలల్లోనూ ఉన్నాయి, లక్షల్లోనూ ఉన్నాయి. ఒకప్పటికి మళ్ళీ 5,000 10,000 జీతాలు కాదు, బతకలేక బడి